వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉద్యోగులకు 10,000 రూపాయలు, సీనియర్ సిటిజన్లకు 50,000 రూపాయల వరకు ట్యాక్స్ తగ్గింపు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు ట్యాక్స్ కడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ద్వారా పొందే వడ్డీ మొత్తంపై కూడా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ పొందొచ్చు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు మీరు ఈ ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లపై ఈ బెనిఫిట్ ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 10,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 50,000 రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపు అనేటువంటిది లభిస్తుంది. ఇక ఐటీఆర్ ఫైలింగ్ చూసినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేసేందుకు ఇదే సరైన సమయం చెప్పవచ్చు. గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి ఈ యొక్క రిటర్న్లను ఫైల్ చేసేందుకు జూలై 31 వరకు గడువు ఉంది. ఇప్పటికే లక్షల మంది తమ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చాలామంది తమ రిటర్న్లు ఫైల్ చేసి రిలాక్స్ అవుతుంటారు. కానీ ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేశాక ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఇంకొకటి ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ యొక్క వెరిఫికేషన్. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజుల్లోగా అనగా ఒక నెల రోజుల్లోగా ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నెల రోజుల్లో వెరిఫై చేయనట్లయితే ఇప్పటి వరకు పడినటువంటి శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి నోటీసులు కూడా అందుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి భారీగా పెనాల్టీలు కూడా పడతాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను ఫైల్ చేసిన తర్వాత వెరిఫై అనేది తప్పనిసరి. అప్పుడే మీ ఐటీఆర్ను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత మీ రిటర్న్లను ప్రాసెస్ చేసి రిఫండ్ ఏదైనా ఉన్నట్లయితే ఆ రిఫండ్ని మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. మీరు నిర్దేశిత సమయంలోపు మీ రిటర్న్లను వెరిఫై చేయనట్లయితే దానిని ఫైలింగ్ చేయనట్లుగానే భావిస్తారు. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారము ఐటీఆర్ దాఖలు చేయని వారికి వర్తించేటువంటి నిబంధనలే మీకు కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా చట్టపరమైనటువంటి చర్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం తన అధికారిక వెబ్సైట్లో అయితే ఈ విషయాన్ని పేర్కొనటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే అర్హులైన ఒక వ్యక్తి ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ చెల్లిస్తుంది ఐటీ శాఖ. వారు అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో చెల్లించాల్సిన ట్యాక్స్ కన్నా ఎక్కువగా చెల్లించినప్పుడు రీఫండ్ వస్తుంది. అన్ని రకాల మినహాయింపులు, డిడక్షన్లు పరిగణలోకి తీసుకొని అదనపు పన్నును తిరిగి ట్యాక్స్ పేర్ల ఖాతాలోకి జమ చేస్తుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు జూలై 31 తేదీ వరకు గడువు ఉంటుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐటీఆర్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే లక్షల మంది తమ రిటర్న్స్ను ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐటీఆర్ను ఫైల్ చేసి ఈ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సదరు ఐటీ రిటర్న్లను ప్రాసెసింగ్ చేస్తుంది ఐటీ శాఖ. ఇందుకు మినిమం 4 నుంచి 5 వారాల సమయం పడుతుంది. ప్రాసెసింగ్ పూర్తయిన ఐటీ రిటర్న్లకు సంబంధించిన రీఫండ్స్ని బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది. అయితే ట్యాక్స్ పేర్లు ఎప్పటికప్పుడు తమ స్టేటస్ను తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఐటీఆర్లోని ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి మెయిల్స్ కూడా వస్తుంటాయి. ఆ మెయిల్స్ను తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. 4 నుంచి 5 వారాల్లోగా రీఫండ్ రాకుండా ఉంటే ఎక్కడో సమస్య తలెత్తిందని గుర్తుంచుకోవాలి. ఇలా మీకు రీఫండ్ సమయంలో రానప్పుడు ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.